For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. అమ్మలగన్న అమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ నవరాత్రులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఎంతో విశిష్టత మహిమలు గల అష్టదశ శక్తి పీఠాల గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. కావున మన మ్యాక్స్ టీవీలో ఇవాల్టి నుంచి ప్రతిరోజు అష్టదశ శక్తి పీఠాల విశిష్టత, అవి వెలిసిన ప్రదేశాల గురించి వివరంగా తెలుసుకుందాం. లంకాయాం శాంకరీదేవి అని అష్టదశ శక్తి పీఠాల స్తోత్రంలో మొదటి వినిపించే పదాలు ఇవే. అందువలన ముందుగా శాంకరీదేవి శక్తి పీఠం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తి పీఠాల్లో శాంకరీదేవి శక్తి పీఠం ముఖ్యమైనది, ప్రధానమైనది. ఈ శక్తి పీఠం శ్రీలంకలోని తూర్పు తిరణాగల ట్రింకోమలి పట్టణంలో వెలిసింది. రావణాసురుడు ప్రతినిత్యం ఈ అమ్మవారిని పూజించేవాడని తెలుస్తుంది. అయితే ఆయన సీతను అపహరించి తెచ్చినప్పుడు శ్రీ శాంకరీదేవి ఎంతగా హెచ్చరించినా వినిపించుకోలేదు. అందువలనే రాముని చేతిలో హతమయ్యాడు. అయితే ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఏ ఆలయం లేకపోయినా శ్రీ శాంకరీదేవి ఆలయం ఖచ్చితంగా ఉండేది అనడానికి గుర్తుగా ఒక స్తూప స్తంభాన్ని కొండ శిఖరం మీద నిర్మించారు. ఇక్కడ సతీదేవి శరీర భాగమైన నడుము భాగం పడిందని అంటారు. చరిత్ర ఆధారంగా 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు కొండ శిఖరం పైనున్న శాంకరీదేవి ఆలయాన్ని ఓడ నుండి ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు. అయితే శాంకరీదేవి విగ్రహం ఆలయం ప్రక్కనే ఇప్పుడున్న శ్రీ త్రికోణేశ్వర స్వామి ఆలయంలో భద్రపడిందని భక్తుల విశ్వాసం. ఇటీవల నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని శాంకరీదేవి ఆలయం కంటే కూడా స్థానికులు శివాలయంగానే భావిస్తారు. త్రికోణమలై అంటే త్రిభుజం ఆకారంలో ఉన్న కొండపై ఉండడం వల్ల ఆ దేవుణ్ణి శ్రీ త్రికోణేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇంకా మహర్షులు శాంకరీదేవిని వనశాంకరి అని కూడా పిలిచేవారని పురాణాలు చెబుతున్నాయి. వనం అంటే అడవి, శాంకరి అంటే నీరు అని అర్థం వస్తుంది. ఈ తల్లి చుట్టూ నీరు, దట్టమైన అడవి ఉండడంతో పూర్వీకులు మహర్షులు వనశాంకరిగా పిలిచేవారు. ఈ తల్లి ధర్మాన్ని రక్షిస్తూ రాక్షస గణాలను సంహరిస్తూ భక్తులను కాస్తుంది. ఇదిలా ఉంటే పూర్వం బౌద్ధ మతం, క్రైస్తవ మతం అభివృద్ధి చెందడమే హిందూ దేవాలయాలను శిథిలం చేయడానికి కారణం అని కూడా చరిత్ర చెబుతుంది. దాంతో హిందూ దేవాలయాలు శిథిలావస్థకు చేరాయి. శాంకరీదేవి మందిరం కాలగర్భంలో కలిసిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చరిత్ర చెబుతుంది. ట్రింకోమలిలో ఉన్న హిందూ ఆలయాలను పోర్చుగీసు వారు కూల్చే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పూజారులు ఆలయంలోని విగ్రహాలు దాచిపెట్టారు. బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్ళగానే ఆలయాలను పునఃనిర్మాణం చేపట్టారని చెబుతుంటారు. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. Thank you.